హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. సో రేపు వీక్లీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో దాని జట్ల నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే 52,251 నుంచి 52,230 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ వచ్చి 52,130 నుంచి 52,094 అనేది సపోర్ట్ లెవెల్. ఇన్ కేస్ ఈ సినారియోస్ చెప్తా ఉన్నాను. ఫ్లాట్ ఓపెన్ అయితే ఏమీ ట్రేడ్ తీసుకునేదానికి పోవదండ. మార్కెట్ ఫుల్ కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబిలిటీ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయ్యేసి సాలిడ్గా ఇది ఏమైనా సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యా అనుకుండా మళ్ళీ వచ్చి ఈ లెవెల్ని రీటెస్ట్ చేయాలి. రీటెస్ట్ చేసి ఆ లో ఎప్పుడు బ్రేక్ అవుతుంది అప్పుడే డ్రాస్టిక్గా ఫాలో అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. బయింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 52,300 పైన 1 అవర్ క్యాండల్ క్లోజ్ కావాలా. సాలిడ్గా క్లోజ్ అయితేనే మార్కెట్ ట్రెండ్గా ఉంటుంది. లేదు అంటే కన్సాలిడేషన్ టు సెల్లింగ్ ఆపర్చునిటీ చూసేదే బెటర్ అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మార్కెట్ 2 to 3 డేస్ నుంచి మార్కెట్ హాల్ట్ అవుతా ఉంది. సో పైనకి వెళ్ళేదానికి ఇష్టం లేదు. హ్యూజ్ గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే ప్రైస్ ప్రకారము ట్రేడ్ తీసుకుంటే బెటరు. నిఫ్టీ లెవెల్స్ చూస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. రేపు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ ఈ ట్రెండ్ లైన్ తర్వాత సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యి క్లోజ్ కావాలి. ఎక్కడంటే అప్రాక్సిమేట్గా 25,360 కింద వచ్చి క్యాండల్ క్లోజ్ అయితే తర్వాత ఈ లెవెల్ టెస్ట్ అయ్యే వరకు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడదండ. ఎప్పుడు ఈ లెవెల్ టెస్ట్ అవుతుంది ఆ లో ఏముంది క్రియేట్ చేసింది, ఆ లో బ్రేక్ అయిన తక్షణ మార్కెట్ డ్రాస్టిక్గా పడేదానికి ప్రాబబిలిటీ ఉంది. బయింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 25,450 పైన ఒక 30 మినిట్స్ క్యాండల్ హోల్డ్ చేయాలా, హయ్యర్ రైజ్ ఫామ్ కావాలా, అప్పుడే మార్కెట్ ఒక ట్రెండ్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఈ బ్రేక్ అయితేను ఈ బదు హై బ్రేక్ అయ్యేదానికి కాలేదు. సో 25,433 నుంచి 25,416 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ వచ్చి 25,393 నుంచి 25,375. నేను మళ్ళీ రెసిస్టెన్స్ లాగా తీసుకోండి. సో ఈ పైన క్లోజ్ అయినది నుంచి సపోర్ట్ లాగా ఎత్తుకుంటా ఉన్నాను. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యి సో చెప్పుద్ది కదా 25,360 కింద ఉండాలి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ వచ్చి ఏమైనా క్లోజ్ అయితే సో మార్కెట్ ఇది రీటెస్ట్ చేసే వరకు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడదండి. బయింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 25,450 పైన 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలా, అప్పుడే ఒక సింగిల్ ట్రెండ్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సెన్సెక్స్ లెవెల్స్ చూస్తే సేమ్ నిఫ్టీ లాగానే బట్ సపోర్ట్ లెవెల్ కొంచెం దూరం ఉంది. సో నిఫ్టీకి చాలా దగ్గర ఉండే. బయింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 83,200 పైన 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడే ఒక సింగిల్ డైరెక్షన్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది సెన్సెక్స్లో. రెసిస్టెన్స్ లెవెల్ వచ్చి 83,160 నుంచే 83,043 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ వచ్చి 82,866 నుంచి 82,777 ఇది సపోర్ట్ లెవెల్. ఇన్ కేస్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ బ్రేక్ అయితేను ఇమ్మీడియట్గా సెల్లింగ్ ఆపర్చునిటీ చూడదండ. మళ్ళీ ఎప్పుడు రివర్స్ వస్తుంది కదా అప్పుడు 83,000 దగ్గర ఎట్లా ప్రైస్ ఏం అవుతుంది అని చూసి తర్వాత ట్రేడ్ తీసుకుంటే బెటర్. లేదు ఇంకొక మంచిది, సపోర్ట్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మళ్ళీ సపోర్ట్ వచ్చి రీటెస్ట్ చేసే వరకు ఏమి డిసిషన్ ఎత్తుకోవద్దండ. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. సో రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో చూసుకొని ట్రేడ్ తీసుకుంటే బెటర్. సో 3 డేస్ నుంచి కన్సాలిడేషన్లోనే ఉంది. సో బెటర్ ప్రాపర్గా మీకు దొరికితే మాత్రము ట్రేడ్ చేయండి, లేదు అంటే మార్కెట్ వదిలిపెడితే బెటర్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా అనాలిసిస్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.